మీద ఎటువంటి స్టేట్మెంట్ భవిష్యత్తులో ఉండబోతున్నాయో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద అవసరమైతే విశ్లేషకులతో కూడా మనం విశ్లేషణ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. రైట్, ఇక ఇంకా కీలకమైనటువంటి అంశాలు ఏం కనబడుతున్నాయి? రైట్, అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే కారణం చెప్పాల్సిందే. భూ సమస్యల దరఖాస్తులపై సర్కార్ నిర్ణయం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్లు అప్లికేషన్లు తిరస్కరిస్తున్న అధికారులు, వెల్లువెళ్తున్న ఫిర్యాదులు తిరస్కరణకు లిఖితపూర్వకంగా కారణం చెప్పాలన్న సర్కార్. రెవెన్యూ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా దరఖాస్తులు. ప్రభుత్వ నిర్ణయాలతో రైతులకు మేలంట. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యల దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఏ ఒక్క భూ సంబంధిత దరఖాస్తును నిర్దిష్టమైన లిఖితపూర్వమైన కారణం లేకుండా తిరస్కరించడానికి వీలేదని స్పష్టం చేసింది. తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు ఇష్టం వచ్చినట్లు అప్లికేషన్లు తిరస్కరిస్తున్న ఫిర్యాదు వెలువెళ్తున్న నేపథ్యంలో అందుకు ఖచ్చితమైన సరైన కారణాన్ని చూపాల్సిందేనని ఆదేశించింది. గతంలో ధరణి పోర్టల్లో అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ వాటిని కారణంగా లేకుండా కింది స్థాయి సిబ్బంది రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ సదస్సులో 8 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది. సో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలో. మీ అందరికీ తెలుసు, రెవెన్యూ సదస్సులు మొన్నటి నుంచి జూన్ 2 తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభమైనాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రెవెన్యూ సదస్సులో ఏం జరుగుతుంది అంటే భూ సమస్యలకు సంబంధించినటువంటి దరఖాస్తుల్ని అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓనో ఇతర అధికారులందరూ కూడా స్వీకరించి మరి కొత్తగా వచ్చిన భూభారతి పోర్టల్ ద్వారా వాటిని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మరి ఈ రెవెన్యూ సదస్సులో వచ్చేటువంటి దరఖాస్తులు ఏవైతున్నాయో దాదాపు 8 లక్షలకు పైగా ఇప్పటివరకు అప్లికేషన్లు వచ్చినాయట. ఈ వచ్చిన దరఖాస్తుని కొంతమంది అధికారులు ఉత్తనే రిజెక్ట్ చేస్తున్నారట. అది లేదు, ఇది లేదు, అట్లా ఇట్లా రిజెక్ట్ చేస్తున్నారట. రిజెక్ట్ చేస్తుడు కాదు, రీజన్ చెప్పాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రెవెన్యూ శాఖ మంత్రి చెప్తుండు. ఏమంటుండు? కారణం లేకుండా, రీజన్ లేకుండా రిజెక్ట్ చేస్తే సరికాదు, కారణం చెప్పాల్సిందే. అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే కారణం చెప్పాల్సిందే. భూ సమస్యల దరఖాస్తులపైన సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. అవసరమైతే రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలంటున్నది. ఏమంటుంది? రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలంటుంది. ఇక చూడండి, నిర్దిష్టమైన లిఖితపూర్వకమైన కారణం లేకుండా తిరస్కరించడానికి వీల్లేదంటూ స్పష్టం చేసింది. తహసీల్దార్, ఇతర రెవెన్యూ అధికారులు ఇష్టం వచ్చినట్టు అప్లికేషన్ తిరస్కరిస్తున్నారని ఫిర్యాదులు వెలువెళ్తున్నటువంటి నేపథ్యంలో అందుకు ఖచ్చితమైన సరైన కారణాన్ని చూపించదనని ఆదేశించింది. తహసీల్దార్లు, అధికారులు ఇది రిజెక్ట్ అని ఉత్తగానే రిజెక్ట్ అని రాస్తే కాదు, మరి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు, ఎట్లా రిజెక్ట్ చేస్తున్నావు, దానికి కారణం ఏందని ఒక లిఖితపూర్వమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందంట. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. మంచి డెసిషన్ కానీ దీన్ని ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు. కానీ వాస్తవానికి కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో రిజెక్ట్ చేస్తున్న మాట వాస్తవమే. బాగా బద్ధకమై ఇక వీళ్ళే పేదోళ్ళు కదా, వీళ్ళు రైతులు కదా, వీళ్ళు ఏం చేస్తారు రిజెక్ట్ చేస్తే, వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారు అనేటువంటి ఆ కోణంలో కొంతమంది అధికారులు రిజెక్ట్ చేస్తున్న మాట వాస్తవమే. మరి అటువంటి వాళ్ళకి ఇది చంపపెట్టు లెక్కనే. ఎందుకంటే రిజెక్ట్ చేసిన దానికి సమాధానం చెప్పాలి, లిఖితపూర్వమైనటువంటి సమాధానం ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. కాబట్టి కొంత ఇది మంచి ముచ్చటగా చెప్పుకోవచ్చు. రైట్, ఒకసారి దిశలో చూస్తే